Hi friends, now we will discuss call by value, call by reference. ఈ కాన్సెప్ట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. అంటే ఈ ఫంక్షన్స్లో మనం యూజ్ చేసినప్పుడు ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని రాస్తున్నాం మనం. అంటే ఆర్డినరీ వేరియబుల్స్ని మనం పారామీటర్స్ లాగా పంపిస్తున్నాం. దీన్ని కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నాను నేను సి ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ ఏ కామా బి. అంటే ఆర్డినరీ వేరియబుల్స్ ఏలో ఉన్న వాల్యూ వచ్చి ఏలోకి స్టోర్ అవుతుంది, బిలో ఉన్న వాల్యూ వచ్చి బిలోకి స్టోర్ అవుతుంది. దీన్ని కాల్ బై వాల్యూ అంటాం మనం, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనం ఇప్పుడు ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ asterisk p comma int asterisk q. Here I am passing pointers as parameters. అంటే పాయింటర్స్ని పారామీటర్ లాగా పంపిస్తున్నాము అనుకోండి, అప్పుడు వీ హ్యావ్ టు కాల్ విత్ ఇట్స్ అడ్రస్. అంటే ఏం రాస్తాను ఇప్పుడు ఇక్కడ PQR ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ యాంబసెంట్ ఏ కామా యాంబసెంట్ బి. అంటే దీన్ని అడ్రస్తో కాల్ చేస్తాము అనమాట. అక్కడ దీన్ని కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఏంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం. అంటే ఏంటి పాయింటర్ వేరియబుల్కి మనం అడ్రస్ని అసైన్ చేస్తున్నాము అనమాట. అక్కడ దీన్ని కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే కాల్ బై వాల్యూకి కాల్ బై రిఫరెన్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం. ఆ స్మాల్ ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చేద్దాం మనం, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఓకే, హియర్ ఐ టేక్ small example program void display of int a, then a is equal to a plus plus, then printf percentage d a. I'll take slash n character also here. Okay, I'll close this. Then void main int a is equal to 10. Then I'm calling the function display of a. Then I'll print again printf slash n a is equal to percentage d a. Close this. అంటే మన ఫంక్షన్లోను ఏని ప్రింట్ చేస్తున్నాను అండ్ మెయిన్లో కూడా ఏని ప్రింట్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఆ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ వాల్యూలో 10 ఉంది, ఆ 10 తీసుకుని ఇక్కడికి వచ్చింది, ఏ ప్లస్ ప్లస్ అన్నాం 11 అయింది, ఇక్కడ 11ని ప్రింట్ చేసింది. మళ్ళీ మెయిన్లోకి వచ్చాక ఏ వాల్యూ 10లోనే ఉంటుంది కాబట్టి 10నే ప్రింట్ చేసింది ఇక్కడ, రైట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, దెన్ అవుట్పుట్ విల్ బి లైక్ దిస్ 11 and 10. దీన్ని కాల్ బై వాల్యూ అని చెప్పి యూజ్ చేస్తాం మనం. అంటే యూఆర్ కాలింగ్ విత్ ఇట్స్ వాల్యూ, ఏ యొక్క వాల్యూని ఇక్కడికి పాస్ చేస్తున్నాం మనం. దీన్ని కాల్ బై వాల్యూ అని చెప్పి యూజ్ చేస్తాం మనం. ఓకే, అదే కేసులో ఇప్పుడు నేను పాయింటర్స్ యూజ్ చేశాను అనుకోండి, ఐ విల్ సేవ్ దిస్. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏం చేస్తాను ఇప్పుడు ఇక్కడ పాయింటర్ వేరియబుల్ని పారామీటర్ లాగా యూజ్ చేస్తాము అనమాట. అక్కడ ఆస్ట్రిక్ పి, రైట్. ఇప్పుడు ఎప్పుడైతే నేను పాయింటర్ వేరియబుల్ని పారామీటర్ లాగా యూజ్ చేశానో, కాల్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు కాల్ విత్ ఇట్స్ అడ్రస్. అడ్రస్తో కాల్ చేస్తాను నేను ఇక్కడ. అంటే ఏం చేస్తాను ఇప్పుడు ఇక్కడ యాంబసెంట్ ఏ, అంటే అడ్రస్ ఆఫ్ ఏని ఈ పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను అనమాట అక్కడ. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు పీ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి అంటే ఆస్ట్రిక్ పీ ప్లస్ ప్లస్, దెన్ ఐ టేక్ అవుట్పుట్ ఆల్సో ఆస్ట్రిక్ పీ బికాస్ వాల్యూ ఎట్ ద లొకేషన్, దాన్ని ప్రింట్ చేయాలి మనం ఇక్కడ. సో హియర్ ఐ విల్ చేంజ్ ఆస్ట్రిక్ పీ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి పీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే whatever the change you have made into this pointer variable, it also going to reflect on this variable a. ఎందుకని అంటే ఏ యొక్క అడ్రస్ని షేర్ చేసుకుంటుంది పాయింటర్ వేరియబుల్. సో అప్పుడేంటి అడ్రస్ ఆఫ్ ఏని ఇక్కడికి పంపించా నేను. అడ్రస్ ఆఫ్ ఏలో అంటే పాయింటర్ వేరియబుల్లో మీరు ఏదైనా చేంజ్ చేశారనుకోండి, అది అడ్రస్లో కూడా చేంజ్ చేస్తుంది అనమాట అక్కడ.
right? I'll take in this form asterisk p plus plus అడ్రస్లోకి చేంజ్ చేస్తుంది. నో ద అవుట్పుట్ విల్ బి లైక్ దిస్. అంటే ఇప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అయింది, ఏ వాల్యూ 10 ఉంది. డిస్ప్లే ఆఫ్ యాంబర్సెంట్ ఏ, దీన్ని ఏమన్నా మనం కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి యూస్ చేస్తున్నాం మనం. కాల్ బై రిఫరెన్స్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ విత్ ఇట్స్ అడ్రస్. ఇక్కడ పీలోకి ఏం చేసింది, ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంది. అంటే మనం చెప్పుకున్న దాని ప్రకారంగా యాస్ట్రిక్ పి అంటే వాల్యూ ఎట్ ద లొకేషన్, వాల్యూ ఎట్ ద లొకేషన్ 10 ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా. యాస్ట్రిక్ పి ప్లస్ ప్లస్ అంటే 11 అయింది. 11 ఎక్కడ చేంజ్ అయింది, అడ్రస్ ఆఫ్ ఏలో చేంజ్ అయింది. అంటే ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ మెయిన్, దాని అడ్రస్ ఇక్కడ షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు మెయిన్లో కూడా వాల్యూని చేంజ్ చేసేస్తుంది అనమాట అక్కడ. అది అంటే అవుట్పుట్ ఏంటి, ఇప్పుడు యాస్ట్రిక్ పి అంటే 11 అవుతుంది, అట్ ద సేమ్ టైం మెయిన్లో కూడా 11ని తీసుకొస్తుంది అనమాట అక్కడ. అది ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో ద అవుట్పుట్ విల్ బి లైక్ దిస్. యాస్ట్రిక్ పిలో 11 ఉంది, ఏలో కూడా 11 ఉంది. ఇందాక కేసులో మనం యూస్ చేసినప్పుడు యాస్ట్రిక్ ఏ కాకుండా మామూలుగా ఏ వేరియబుల్ తీసుకున్నారు, ఆర్డినరీ వేరియబుల్, మీరు ఫంక్షన్లో ఏదైనా చేంజ్ చేశారనుకోండి అది మెయిన్లో రిఫ్లెక్ట్ కాలా. అంటే ఇక్కడ 11 అయింది కానీ ఇక్కడ 10లోనే ఉంది. అదే మీరు పాయింటర్ వేరియబుల్ కాల్ బై రిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, ఫంక్షన్లో చేంజ్ చేస్తే అది మెయిన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ షేరింగ్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ రిప్రజెంట్ చేస్తున్నాము అనమాట అక్కడ. దీన్ని కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. సో కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ లాగా చూస్తున్నాం మనం. ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చేసాం, ఏది లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, ఇప్పుడు కాల్ బై రిఫరెన్స్. ఇవన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఐ వాంట్ టు ఇంటర్చేంజ్ 3 నెంబర్స్, 3 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఒకసారేమో లోకల్ వేరియబుల్స్ తీసుకుంటాను, ఒకసారేమో గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటాను, ఒకసారేమో పాయింటర్స్ తీసుకుంటా పారామీటర్స్ కింద. సో 3 కలిపి 3 ప్రోగ్రామ్స్ లాగా చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. ఓకే, నౌ ఐల్ టేక్ సో hash include then void swap of int a comma int b. I'll write here itself int t, t is equal to a is equal to b, then b is equal to t. So printf /n a is equal to %d a, printf /n b is equal to %d b. Close this. Now come to main, void main, open braces, int a comma b. Here it is local variables, అంటే local declaration చేస్తున్నాం మనం అక్కడ. Now a is equal to 10, b is equal to 20. I am assigning these 2 values to a and b. Now I am calling the function swap of a comma b. అంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. దట్ ఈస్ కాల్ బై వాల్యూ. లోకల్ వేరియబుల్స్ యూస్ చేస్తాను, కాల్ బై వాల్యూ అన్నాను నేను. అగైన్ ఐఎమ్ ప్రింటింగ్ దీస్ 2 వాల్యూస్. ఈ రెండింటిని ప్రింట్ చేద్దామయ్యా. ఐఎమ్ క్లోజింగ్ దిస్ మెయిన్ని క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్రోగ్రాంలో ఏంటి, మనకి మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది 10, 20. దీన్ని స్వాప్ ఆఫ్ ఏ కామా బి, అంటే ఏ వాల్యూ 10 ఇక్కడికి వచ్చింది, బి వాల్యూ 20 వచ్చింది. ఇక్కడ ఇంటర్చేంజ్ చేశాను, ఏ వాల్యూ 20 ప్రింట్ అయింది, బి వాల్యూ 10 ప్రింట్ అయింది. ఈ ఫంక్షన్లో చేంజ్ అవుతుంది కానీ మెయిన్లో వచ్చేటప్పటికి మళ్ళీ 10, 20లోనే ఉంటుంది అని చెప్తున్నాం మనం ఇక్కడ. ఓకే, హియర్ I'll execute this. So output will be like this. I'll go for
CLR SCR to clear the screen. Yeah, output will be like this. అంటే ఫంక్షన్లో 2010 అయింది కానీ మెయిన్లో వచ్చేటప్పటికి 1020లోనే ఉంది అనమాట అక్కడ. అది ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు నేను పాయింటర్స్ యూస్ చేశాను అనుకోండి. అంటే పాయింటర్స్ యూస్ చేసినప్పుడు ఏంటి, ఆస్ట్రిక్ ఏ కమ ఆస్ట్రిక్ బి అంటే రెండు పాయింటర్ వేరియబుల్స్ యూస్ చేశాను నేను ఇక్కడ. అప్పుడు మీరు కాల్ చేసినప్పుడు ఏం చేయాలి, స్వాప్ ఆఫ్ &A కమ &B అంటే అడ్రస్తో కాల్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఏలోకి పాయింటర్ అడ్రస్ని, ఏ యొక్క అడ్రస్ని పాయింటర్ ఏలోకి స్టోర్ చేశారు, బి యొక్క అడ్రస్ని పాయింటర్ బిలోకి స్టోర్ చేసాం మనం అక్కడ. దీస్ టూ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్చేంజ్ విత్ ఇట్స్ వాల్యూ. అప్పుడు ఏం రాయాలి ఇక్కడ, టీ ఈజ్ ఈక్వల్ టు &A, దెన్ &A ఈజ్ ఈక్వల్ టు &B, I mean asterisk, then asterisk B is equal to T. వాల్యూ ఎట్ ద లొకేషన్ ప్రింట్ చేయాలి కాబట్టి asterisk అండ్ దెన్ asterisk. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఏం చేస్తాను నేను, దీన్ని కాల్ బై రిఫరెన్స్ అని చెప్పి యూస్ చేస్తున్నాం. ఇందాక ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు విత్ ఇట్స్ అడ్రస్, ఎందుకని పాయింటర్ వేరియబుల్స్ని మనం పారామీటర్స్ లాగా యూస్ చేస్తున్నాము, అందుకని దాని అడ్రస్తో కాల్ చేయాలి మనం ఇక్కడ. సో అడ్రస్తో కాల్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ ద ఫార్మాట్, స్వాప్ ఆఫ్ &A కమ &B అంటే ఏంటి, అడ్రస్ని పాస్ చేస్తున్నాం ఇక్కడికి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏదైనా చేంజ్ అయిందనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మెయిన్. అంటే ఇప్పుడు ఫంక్షన్లోనూ 2010 అవుతుంది, మెయిన్లో కూడా 2010 అవుతుంది అనమాట అక్కడ. అది ఓకే, ఐ రన్ దిస్. So the output will be like this, 2010 and 2010. So call by value, call by reference. Call by reference అనే కాన్సెప్ట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే when you are calling with its address. అంటే పాయింటర్ వేరియబుల్స్ని మీరు పారామీటర్స్ లాగా యూస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు అడ్రస్తో కాల్ చేయాల్సి వస్తుంది అనమాట అక్కడ. అది దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్లో ఏంటి, ఫంక్షన్లో మీరు ఏదైనా చేంజ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మెయిన్. ఎందుకని అడ్రస్లో వాల్యూని చేంజ్ చేస్తున్నారు మీరు అక్కడ. సో అందుకని మెయిన్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట అక్కడ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పాయింటర్స్. థ్యాంక్ యూ.